నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందర్ నిర్మాణ లేఅవుట్ తదితర అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రిపల్స్ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ కమిషనర్ హయూం తెలిపారు. యాజమాన్యానికి ఇచ్చిన గడువు ముగిసిందని, త్వరలో పాఠశాలలు సీజ్ చేసే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఆ పాఠశాలలో పిల్లలను చేర్పించవద్దని సూచించారు. పాఠశాల అనుమతులపై ఎంఈఓ, సబ్ రిజిస్టర్, మున్సిపల్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం, నేను షేక్ హయ్యం, మున్సిపల్ కమిషనర్ బిచ్కుంద. గత కొన్ని రోజుల నుండి రిపుల్ స్కూల్పై పలు ఆరోపణలు వస్తున్నాయి. మేము గతంలో కూడా అట్టి స్కూల్కు పర్మిషన్ లేదని, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్నారని నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మొదటిసారి షోకాష్ నోటీసు ఇష్యూ చేసినాము. మొన్న రీసెంట్లీ ఫైనల్ నోటీస్ కూడా ఇష్యూ చేసినాము. అది సీజ్ చేయడానికి వెళ్ళగా మాకు ఒక 2-3 రోజులు టైం ఇస్తే మేము అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఓ 4-5 రోజులు టైం ఇచ్చినాము స్కూల్ యాజమాన్యానికి. కానీ అతను టైం అయిపోయినా కానీ మాకు ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకుండా కాలయాపన చేస్తున్నాడు. కాబట్టి మేము అట్టి స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నందున తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ 2-3 రోజులలో. అది గతంలో కందార్పల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అట్టి పాఠశాలకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ అట్టి పర్మిషన్ కూడా రెసిడెన్షియల్ పర్పస్ తీసుకోవడం జరిగింది, కానీ స్కూల్కు ఇవ్వలేదు. నిబంధనల విరుద్ధంగా పాఠశాల నిర్వహించడం చాలా నేరం. అది డిటిసిబికి వారి అనుమతులు తీసుకొని తదుపరి గ్రామ పంచాయతీ వారు అనుమతి ఇవ్వవలసి ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీ వారు ఎటువంటి డిటిసిబి అనుమతి లేకుండా పర్మిషన్ జారీ చేసినారు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నందున, మున్సిపాలిటీగా ఏర్పడినందున అట్టి అనుమతులు చెల్లనేరవు. మున్సిపాలిటీ నుండి కంపల్సరీ అది కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి కమర్షియల్ కిందనే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఈ 2 రోజులలో అతను ఎటువంటి డాక్యుమెంట్లు ఒకవేళ సబ్మిట్ చేస్తే బాగుంది, సబ్మిట్ చేయని ఎడల ఈ 2-3 రోజుల్లో స్కూళ్ళు సీజ్ చేస్తాము. కాబట్టి విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా అట్టి పాఠశాలకు ఎలాంటి అనుమతి లేకుండా నడిపిస్తున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మున్సిపాలిటీ వారికి సహకరించి తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వేరే పాఠశాలలో షిఫ్ట్ చేయవలసిందిగా ఇందు మూలంగా కోరుచున్నాము. అది స్కూల్ ఈ 2-3 రోజులలో సీజ్ చేస్తాం కాబట్టి అట్టి స్కూల్లో చేర్పించి పిల్లల భవిష్యత్తును పాడు చేయకుండా వేరే స్కూల్లో చేర్పించవలసిందిగా తల్లిదండ్రులకు కోరుచున్నాము. కన్స్ట్రక్షన్ మున్సిపాలిటీ నుండి లేదు. అతను కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిండు, కానీ ఇంకా లీజ్ డీడు అటువంటి సమర్పించలేదు. కాబట్టి అట్టి పాఠశాలకు అనుమతులు ఇవ్వబడదు. మున్సిపాలిటీ నుండి ఎన్ఓసి జారీ చేయబడినది అని నా దృష్టికి కూడా వచ్చినందున దీని మీద గతంలో ఇక్కడ పనిచేసిన టీపీఓ గారిని ఇక్కడికి పిలిపిస్తున్నాము. పిలిపించి పాత ఫైలు తీయించి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకొనబడును.
సెలవు.